విజయవాడ అంటే సినిమాలంటే విజయవాడ. సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఒక నటుడికి మంచి గుర్తింపు రావాలంటే విజయవాడలో ఆ చిత్రం ఖచ్చితంగా ఆడి తీరితేనే, విజయవాడ ప్రజల ఆదరాభిమానాలు పొందితేనే ఆ నటుడు మరి ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతారు, లేకపోతే ఫ్యూచర్లో మంచి నటుడుగా రాణిస్తారనేది కూడా ఒక గుర్తింపు అయితే ఉంది. అయితే ప్రస్తుతం మరి రాష్ట్రంలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ సినిమాలు ఎలా ఉన్నాయి, నాడు సినిమాలు ఎలా ఉన్నాయి, నేడు సినిమాలు ఎలా ఉన్నాయనే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ సినీ నటులు సుత్తివేలు బావమరిది చెప్పండి, పర్లేదు. ప్రముఖ సినీ నటులు సుత్తివేలు బావమరిది రేటూరి వెంకట చలపతిరావు గారు మనతో ఉన్నారు. ఈయన సినిమాలలో బాలు అనే పేరుతో ఆయన నటించారు కొన్ని సినిమాలలో. వారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. రేటూరి వెంకట చలపతిరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు సుత్తివేలు బావ గారు మీకు అవుతారని కూడా చాలామందికి తెలుసు. అవునండి. ఏంటి అసలు అప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? చిన్న విన్నపం అండి, ఏం లేదు ఇందులో. మా బావగారు 82 ఆగస్టులో సుత్తివేలు చెప్తా ముద్దమందారం అనే సినిమాలో చిన్న గెట్ రోల్ వేసి 6 నెలల తర్వాత మల్లెపందిరి అనే సినిమాలో కొంచెం 4 సీన్ల వేషాలు వేసి 4 స్తంభాలతో సుత్తివేలు అన్న పేరుతో నామధేయంతో అసలు ఎట్టొచ్చింది సుత్తివేలు అనే పేరు? ఎట్ట చెప్తా అండి. సుత్తివేలు అన్న పేరుతో ఏపీ మొత్తంలో 23 జిల్లాల్లో మోత మోగిచ్చేసినటువంటి సుత్తివేలు అనే ఆయన సొంత పేరు కురుమద్దాలు లక్ష్మీ నరసింహారావు. ఓకే. ఆయన స్వగ్రామం బందరు. బావగారు వైజాగ్లో డాక్ యార్డ్లో పనిచేసే రోజుల్లో ఆయన అంతకుముందు 15 సంవత్సరాలు నాటకాలు వేసి పిల్లాడుగా ఉన్న రోజుల నుంచి వేసిన రోజుల్లో ప్రముఖ క్యారెక్టర్ నటుడు రావు గోపాలరావు గారితో సహా, హర్నాథ్ గారితో సహా నాటకాలు వేసిన చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ సుత్తివేలు గారు. సరే, ఏ సందర్భం అయినా సరే, మా అక్కగారి మ్యారేజ్ 75 వివాహం అయిన తర్వాత 77లో నేను వైజాగ్ చూడటానికని వెళ్తే 2 రోజులు ఏదో మూడీగా ఉండేసరికి ఏంట్రా అలా ఉన్నామంటే సినిమాకి వెళ్ళాల్సింది ఏమైనా సరే అంటే సరేరా అని చెప్పి నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని అక్కని ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ మీద 6 కిలోమీటర్లు తొక్కి సినిమాకని బయలుదేరితే థియేటర్ ఎదురుగా హౌస్ఫుల్ బోర్డు చూసావుగా ఇక పదరా ఇంటికి అన్నాడు. ఒక్క నిమిషం ఉండు బావా ఇప్పుడే వస్తానని చెప్పి అటు వెళ్ళి ఒక 3 టికెట్లు తెచ్చేసరికి ఎవరా సిగరెట్ తాగడానికి వెళ్ళావా అన్నాడు. కానీ నేను నవ్వి 3 టికెట్లు చూపిస్తే లోపలికి వెళ్దాం పద బావా అన్నా. అదే బ్యానర్లో కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత ఒక సినిమా బ్లాక్లో టికెట్లు కొనుక్కొని ఒక కనీస ప్రేక్షకుడు ఒక సుత్తివేలు అయ్యి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో దుమ్ము దులిపేసినటువంటి ఆర్టిస్ట్ అయ్యాడంటే చాలా అతిశయోక్తి. లక్షల జనాభాలో మా బావ ఒక్కడే ఉంటాడు. దానికి కారణం కూడా నేను చెబుతా. సినిమా ఆ కళ అనేది నా దగ్గర ఉంది. నేను ఏకచక్రం నాది. ఆయనకి అసలు ఆ వాసన తెలియదు. అట్లాంటి వాడిని సినిమా వాసన బట్టి నటుడైన తర్వాత నేను ప్రముఖ ఈనాడులో టెక్నీషియన్గా పనిచేసే రోజుల్లో నా జీతం 700 రూపాయలతో స్టార్ట్ అయిన రోజుల్లో బావగారికి కేవలం 4 స్తంభాలు అయినా కూడా 390 రూపాయలతో ఉద్యోగం చేస్తున్నాడు వైజాగ్లో. ఉద్యోగం వదులుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి చేస్తున్నాడు. కాబట్టి ఆ ఉద్యోగానికి గుడ్ బై కొట్టేసే బావ నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పి 3 సంవత్సరాల దాకా అక్కడిని మెడ్రాస్లో రానివ్వకుండా నేనే తిరిగి కనీసం మేము వెళ్ళిన మెడ్రాసు 6 నెలల్లో 3 లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితి తీసుకొచ్చేసి ఆ బావగారికి. సుత్తివేలు గారు సినీ రంగం వైపు రావడానికి మీరే ప్రముఖ కారణకు నేనే. ఓకే. ఆ జిల్లు కూడా నాదే, ఆ క్రెడిట్ కూడా నాదే. 500 సినిమాలు చేయించామంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి మాకు. కానీ ఏనాడు కూడా క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చాం, మేము డబ్బులకి ఇవ్వలేదు. ఇవాళకి మా బావగారు 10 ఏళ్ళు అయిన చనిపోయి అయినా కూడా సుత్తివేలు గారు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మోత మోగిపోతూ ఉంటుంది. అదే బాలు గారు లేకపోతే వెంకట చలపతిరావు గారు ఎట్లా పిలవచ్చు మేము? అవునండి. ఎలా సుత్తివేలు లేకపోతే సుత్తి అనేది ఎలా పాపులారిటీ అయింది? అయితే చిన్న విషయం అండి, ఆ సినిమాలో రోహిణి అనే అమ్మాయి కేవలం 4 స్తంభాల ఆట సినిమా. ఓకే.
ఆ సినిమాలో వీరభద్రరావు దగ్గర కేవలం బెట్టుకట్టు గుమాస్తాలాగా ఉద్యోగంలో చేరిన వేలు గారు అకౌంట్ రాసుకుంటాడు ఆయనకి. ఆయన వీరభద్రరావు కూతురే రోహిణి అనే పిల్ల వేసింది. అమ్మాయి ఒకరోజు ఎందుకో ఈ అకౌంట్ రాసుకుంటూ ఉంటే బాబాయ్ గారు మీతో చిన్న మాట అంటుంది. ఏమిటి చెప్పమ్మా అని తలగుడ్డ కట్టుకొని కూర్చొని ఏంటి నీ డౌట్ అంటే ఎప్పుడు చూసినా మా నాన్నగారితో మీరు శుచి అంటుంటారండి, ఏమిటండి ఈ శుచి అని అంటే కూర్చోమ్మ చెబుతాను అని చెప్పి ఆ రోజు రాముడు రాజ్యం వెళ్ళే రోజుల్లో భరతుడికి రాజ్యాన్ని తప్పచెప్పి ఆయన సీతను తీసుకొని అడవులు పాలైనప్పుడు అప్పటి నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఆయన చెప్పే విధానానికి భరతుడు అన్నాడు, అన్నయ్య నన్ను ఒక్కడిని ఈ రాజ్యం తేలుకోమని చెప్పచ్చు కదా, ఇంత శుద్ధి అందుకు అన్నాడు. అయితే ఆగమ్మా, ఇందులో 4 రకాలు ఉన్నాయమ్మా సుత్తులు. ఈ 4 రకాల సుత్తుల్లో మొదటిది ఏంటంటే జనరల్గా రాజకీయ నాయకులు 100 మంది జనాభాను కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు, ఎవరేం చేయలేదో చెప్పుకుంటూ వాళ్ళందరికీ సామూహికంగా వాళ్ళకి శుద్ధి చేస్తాడు రాజకీయ నాయకుడు. దాన్ని సామూహిక శుద్ధి అంటారు. ఒకటమ్మా. రెండోది, మీ నాన్నగారు నేను సరిగ్గా పనిచేయలేదు అనుకో, నాకు ఏదో వంక పెట్టి ఆ పని అప్పు చెప్పి నన్ను బుర్రజడు కొట్టి నన్ను తినేస్తుంటాడు. దాన్ని రివర్స్ హ్యామరింగ్ అంటారమ్మా. కానీ మీ నాన్నకి ఎదురు నేనే వేస్తాను మాట్లాడకుండా, దాన్ని రివర్స్ హ్యామరింగ్ అంటారమ్మా దాన్ని. ఇంకోటి ఏంటంటే జనాలకి కూర్చోబెట్టి అలా టైం కూడా తెలియకుండా గంటల తరబడి పక్కనున్న గుమాస్తాలని ఆఫీసులు పనిచేసుకోనివ్వకుండా శుద్ధి చేస్తుంటారమ్మా. దాన్ని రబ్బర్ హ్యామరింగ్ అంటారమ్మా. దాన్ని అంటే మెత్తటి శుద్ధి అంటారు దాన్ని. ఇన్ని రకాల శుద్ధులు ఉన్నప్పుడు నేను మీ నాన్న దగ్గర ఆ మాట వాడటం తప్పులేదు కదమ్మా అంటే, వెళ్ళమ్మా నీ పని చూసుకో, మీ నాన్న చూసే మన ఇద్దరు కూడా శుద్ధి చేస్తాడు ఆయన అని. కానీ ఆ సినిమాలో శుద్ధి కూడా చూపిస్తుంటారు. అది కేవలం ఆ సినిమా మీది పొరపాటు అండి. కేవలం అదే జంజాల గారు మళ్ళా 2006 అనే సినిమా తీశారండి. 2006లో కేవలం వీరభద్రరావు గారు ఎక్కడ చూసినా ఇంట్లో మేకులు కొట్టడం ఆయనకు అలవాటు. ఆ గోడకి మేకులు కొడుతూ చెప్పరా అంటూ ఆయన ఏదో కామెంట్ చేస్తుంటాడండి. దాని శుద్ధి అన్న దానికి దాని వాసన ఒక 5-6 సంవత్సరాల దాకా ఇండస్ట్రీలో పాకి మలేరియా వ్యాధిలాగా పాకి దానికి ప్రతి డైరెక్టర్ చిన్న దర్శకుడి దగ్గర నుంచి మహానుభావులు దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని సుత్తివేలు గారి చేత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఆ డైలాగులు చెప్పించుకొని ఎంజాయ్ చేశారు సినిమా ఫీల్డ్ మొత్తం. కరెక్టేనండి. ఇప్పుడు సుత్తి గురించి మా చరిత్ర అంతా చెప్పారు, మీరు చెప్పారు, సుత్తివేలు గారు కూడా చెప్పారు. అసలు సుత్తి వేలు అనే పేరు ఎట్లా వచ్చింది అది కూడా చెబుతానండి. జనరల్గా మా బావగారి పేరు లక్ష్మీ నరసింహారావు అండి. చిన్నప్పుడు వేలు సన్నగా ఉంటాడని చెప్పి మా వేలుగారు అమ్మగారు వీడు పని చేసుకొని ఇవ్వటం లేదని చెప్పి పక్కన కామేశ్వరమ్మ గారిని ఒక ఆవిడ ఉండేదంటండి. ఈ పిల్లడంటే బాగా ముద్దు, వీనికి అప్పచెప్పేసేసి ఆమె పని చేసుకునేది వేలుగారు అమ్మగారు. అయితే అరే నువ్వు వేలల్లో ఉన్నావు కానీ నా మాట కూడా వింటలేదురా నువ్వు అని చెప్పేసి నడుగు తాడు కట్టేసి ఒక స్తంభానికి కట్టేసి ఆవిడ కూడా పని చేసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే 4 స్తంభాలాంటి సినిమాలో వేషం వేశాడో వేలని ఇచ్చుకున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే దానికి కారణం చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు ఆ కామేశ్వరమ్మ గారు వేలుగాడు అనేది నరసింహారావు అనేది మర్చిపోయారు. క్రమక్రమంగా నేను 10th క్లాస్కి వచ్చినా నేను నాటకాలు వేసినా కూడా చాలామంది వేలుగాడు అంటుండేవారు. సరే నా అదృష్టం బాగుంది, నేను సినిమా యాక్టర్ అయ్యాను. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసేటప్పుడు డాక్ యార్డులో కేఎల్ నరసింహారావు అనే పేరు ఉండేది. కేఎల్ నరసింహారావు, కురుమద్ద లక్ష్మీ నరసింహారావు మా బావగారి పేరు అండి. అయితే ఆ పేరుని సినిమా టైటిల్స్ మీద వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వారికి అబ్జెక్షన్ కాబట్టి వాళ్ళకి పేరు తెలియకుండా ఉండటం కోసమే కేవలం
4 స్తంభాలలో సుత్తి తయారైంది కాబట్టి వేలని ఇచ్చేశారు. దాంతో సుత్తి వేలు అయిపోయాడు అక్కడికి బావగారు. తర్వాత సినిమాల్లో సుత్తి ఎత్తేసేసి వేలని ఇస్తున్నారు. తర్వాత డాక్యార్డ్ వాళ్ళు పిలిచి ఆఫీసర్లు అందరూ ఇంకొక అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్లో పర్మిషన్ లేకుండా జాబ్ చేస్తున్నావు కాబట్టి, పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ ఆబ్సెంట్గా 3 ఏళ్ళు చేసావు కాబట్టి నిన్ను మేము ప్రాసిక్యూట్ చేయాలి అది అంటే, నాకు అనారోగ్యం వల్ల నేను ఉద్యోగంలో రాలేకపోయాను కనుక ఇంతటితో నేను ఉద్యోగాన్ని విరమించుకుంటున్నాను అనేసరికి ఫారెన్ నుంచి ఆఫీసర్లు అందరూ వచ్చి వేలు గారికి సన్మానం చేసి నువ్వు మీకు రాజీనామా చేసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పి అదే డాక్యార్డులో ఫారినర్స్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి బావగారికి సన్మానం చేశారు. ఎప్పుడయ్యా అంటే అది కూడా ప్రతిఘటన సినిమా అదే వైజాగ్ సిటీలో రోడ్ల మీద ప్రత్యేకంగా పబ్లిక్గా కనిపిస్తూ నటించాడు కాబట్టి నేషనల్ అవార్డు కొట్టేసిన సినిమా ప్రతిఘటన. టైటిల్కి విజయశాంతి ఉంటుంది కానీ మూల స్తంభాల్లో కోట శ్రీనివాసరావు గారు, చరణ్ రాజ్ అనే కన్నడ నటుడు, బావగారు, విజయశాంతి వీళ్ళ 4 స్తంభాలు. కానీ అందరిలోకి ఎవరికి రాని పేరు ఒక్క నరసింహారావు సుత్తివేలుకే వచ్చింది ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఇండస్ట్రీ మొత్తం భుజాలు తడుకుంది ఆ రోజుల్లో. ఆ రోజు నుంచి బావగారు రెమ్యునరేషను మేము పెంచలా. ఏ సినిమాకైనా సరే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వేషాలే వస్తున్నాయి. ఆ పోలీస్ ఆఫీసర్ని బ్రేక్ చేయడానికి కోసం మేము 10 లక్షలు తీసుకుంటామని అనౌన్స్ చేసాం. చిన్న సినిమాల వాళ్ళు ఆ రోజుల్లో సినిమా 20 లక్షలకు సినిమా అయిపోయేది. అంత ఇవ్వలేరు కాబట్టి సారి వేలు గారు అని చెప్పి వెళ్ళిపోయేవారు. వెళ్ళటమే మాకు కావాలి కనుక ఏది మనసు పెట్టి జంజాల గారు ఎంట్రీ అవకాశం వేలు గారికి ఇచ్చిన సందర్భంగా అది మా అదృష్టంగా భావించి ఆయన మాకు భోజనం పెట్టాడు కాబట్టి దాన్ని గమనించిన టీ కృష్ణ గారు గమనించి ఆయనే స్వయంగా వచ్చి, గుమ్మడి గారు కూడా వచ్చి, అరే ఇన్నాళ్ళు మేము సాధించలేని పేరు సంపాదించావు నువ్వు, ఈయన టీ కృష్ణ అంటారు ఒంగోలు, ఫస్ట్ టైంగా సినిమా చేసుకున్నాడు. ఒక సినిమా దీంట్లో ఒక సినిమా ఒక వేషం వేయాలరా నన్ను వచ్చి అడిగారు, నువ్వు ఉండాలిరా అంటే పెద్దవారు మీరు చెప్పంగా నేను చేయను, నాకు వచ్చే 4 సినిమాలు ఆపేసేనా నేను మీకు చేస్తాను గురుగారు అని చెప్పి చేశాడు. కానీ కరెక్టేనండి. ఖైదీ సినిమాలో ఒక 2 భిక్షగాళ్ళు ప్రధానంగా కుష్టి వ్యాధికి సంబంధించి చెప్తాను చాలా ప్రధానమైన పాత్రలు పోషించి అందులో ఒక పాత్ర సుత్తివేలు గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. చెప్తా అసలు ఆ వేషం రావడానికి కూడా కారణం చెప్తానండి. ప్రముఖ నెల్లూరు వాస్తవ్యులు తిరుపతి రెడ్డి గారు అని చెప్పి ఒక డాక్టర్ గారండి ఆయన. వారికి హాస్పిటల్స్ ఉన్నాయి, సిండికేట్ ఉంది వాళ్ళకి. వీళ్ళందరూ 4-5 కలిసి ఎవరైనా ఈ సుత్తివేలు అనేవాడు ఇండస్ట్రీని మోసమోగి చేస్తున్నాడు, మనం ప్రప్రథమంగా సంయుక్త మూవీతో సినిమా చేస్తున్నాం కాబట్టి అయితే చిరంజీవి గారికి కొంచెం ఫస్ట్ టైం కమర్షియల్ సినిమా చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం సపోర్ట్గా ఉంటారు, వాళ్ళని పిలిపించి మన సినిమాలో వేషం వేయించాల్సిందే అని చెప్పి ప్రముఖ దర్శకులు కోదండరామరెడ్డి గారితో సంప్రదింపులు చేసి వారి సంయుక్త మూవీస్కి పిలిపించుకొని వీరభద్రరావును కూడా పిలిపించుకున్నారు. కానీ వేలు గారు ఇది ఎందుకో వాళ్ళకి బాగా నచ్చి వీరభద్రరావు గారిని పక్కన సైలెంట్గా పక్కన పెట్టేసి వేలు గారిని మాత్రమే తీసుకొని అప్పటికి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు అని ఆయన తిరుపతిలో పద్మావతి నర్సింగ్ హోమ్ ఆయన తిరుపతి రెడ్డి గారిని కొలీగ్ డాక్టర్ గారు ఆయన వేషం కోసం తిరుగుతూ అప్పటికి 15 సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి ఈ సినిమా వీరభద్రరావు వద్దులే శివప్రసాద్ చేస్తాడని చెప్పి రెడ్డి గారి కోదండరామరెడ్డి గారికి రికమెండ్ చేయించుకొని వీళ్ళిద్దరి చేత ఒక వేషం చేయాలి అని అంటే పరశూరు గోపాలకృష్ణ గారు ప్రముఖ రచయితలు వాళ్ళు స్క్రిప్ట్ రాస్తున్న టైంలో మేము హాస్యనాట్యం చేయాలంటే కొంచెం టైం పడుతుందంటే వీళ్ళిద్దరు కూడబలుక్కొని మేము కొన్ని సలహాలు ఇస్తామండి, దాని ప్రకారం ఏదైనా అల్లుకుపోగలిగితే డైలాగులు రాయండి అని చెప్పి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి డాక్టర్ శివప్రసాద్ గారు కోదండరామరెడ్డి గారికి చెప్పి పరశూరు గారితో గోపాలకృష్ణ గారితో వీళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పేసరికి వాళ్ళిద్దరు వెంకటేశ్వరరావు గారు కూడా నవ్వుకొని చాలా చాలా బాగుంది అని చెప్పి
ఏం చేస్తారో చేయండి అయ్యా అనేసరికి అంటే ఖైదీ కథకు సంబంధం లేకుండా ట్రాక్ అంతా వచ్చింది, కామెడీ ట్రాక్ని కామెడీ ట్రాక్. వీళ్ళు కొంచెం వాళ్ళు హింట్ ఇచ్చి పరశూరి గోపాలకృష్ణ గారే రాశారు, వెంకటేశ్వరరావు గారే, కానీ వానికి మూలం వీళ్ళు చెప్పి చక్కగా ఆ కథని ఆ క్యారెక్టర్స్ని చాలా ఎలివేట్ చేశారు వీళ్ళు. అందులో కుష్టి వాళ్ళ క్యారెక్టర్కి మేకప్ మ్యాన్ వచ్చి వేషాలు వేస్తుంటే ఆ మేకప్ మ్యాన్ అలా కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ కూడా మా ఇద్దరికి చివరొక బూట్ల సాక్స్ కావాలి అని చెప్పి అడిగేసరికి మొహాలు చూసుకున్నారంట కోదండరామిరెడ్డి గారు, పరశూరి ఆయన. ఎందుకు అని చెప్పించండి మేము చేస్తాం కదా అని ఆ సాక్స్ తెప్పించుకొని పోలీసు వాళ్ళు సాక్స్ అవి కూడా తెప్పించుకొని చేతులు వేసేసుకొని క్లోజప్ పేస్ట్ తెప్పించుకొని మొహాన్ని పూజ చేసుకొని పౌడర్ అది వేసుకొని కుష్ఠ రోగం వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ క్లోజప్ పేస్ట్ని ఏళ్ళ నిండా గోడ దగ్గర పూసుకొని అయ్యా బాబయ్య ధర్మం చేయి, కట్లు కూడా కట్టుకుంటారు, ధర్మం చేయి బాబయ్య అంటే కాస్ట్యూమ్స్ కూడా వీళ్ళే తయారు చేసుకున్నారు. గెటప్ వీళ్ళు చెప్పుకొని కుష్టివాడు ఎలా బిహేవియర్ చేస్తారనేది ఇన్స్పిరేషన్ వేలు. దాన్ని కోయిన్సైడ్ శివప్రసాద్ గారు, ఆయన నటుడు, డ్రామా నటుడు, ఆయన చాలా మంచివాడు. ఆయన ఇద్దరు కోయిన్సైడ్. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గారండి ఆయన. వీళ్ళిద్దరికి స్నేహం కలిసి చక్కగా వాళ్ళు కోయిన్సైడ్ అయ్యి ఆ క్యారెక్టర్ని పండిస్తే రోడ్డు మీద వెళ్తుంటే అయ్యా ధర్మం బాబు అంటుంటే ఒక పెద్ద మనిషి చిల్లర లేదు అంటాడు, 100కా 1000కా అంటాడు, 1000 అనగానే వెనక్కి తిరిగి వచ్చి 1000 లేవలే కానీ రూపాయి ఇస్తానంటాడు. మేము ఇంకో 5 రూపాయలు ఇస్తాము, ఆ పక్కన టీ తాగేసి అంటాను వీళ్ళిద్దరు కలిసి. అన్నారా? ఆ కామెడీ ఎంత స్క్రిప్ట్లో లేని డైలాగులు అండి ఇవి, వీళ్ళ ఓన్గా వచ్చిన డైలాగులు అప్పటికప్పుడే. తర్వాత ఇంకో సందర్భంలో డబ్బులు పంచుకుంటూ వీళ్ళు రోడ్డు మీద వస్తుంటే మాధవి, హీరోయిన్ మాధవి కారు వచ్చి కారు ముందుకెళ్ళి మన వెనక్కి వచ్చి కారు ఆపి, మీకు అసలు బుద్ధి ఉందా బుద్ధి లేదా, కోర్టులో ఎందుకు దొంగ సాక్ష్యం చెప్పారు మీరు అని అంటే, ఈ డబ్బులు దాచేస్తారా అని చేసి పెట్టేసుకోండి. మీరు దొంగ సాక్ష్యం చెప్పారు, నాకు అర్థమైంది, ఎందుకు చెప్పారంటే అమ్మా న్యాయానికి కూడలేని రోజులు ఇవి, ఒక పోయే దొంగ సాక్ష్యం చెబితే మాకు డబ్బులు వచ్చినాయి, ఎదుటాడి ప్రాణమేగా, మాకెందుకు, అయితే మీ ఇద్దరికి నేను చెరొక 2000 ఇస్తాను, ఈ సాక్ష్యం తప్పని కోర్టులో మీరు చెప్పగలరా అంటే, ఇప్పుడు చెప్పి అబద్ధం ఆడినాళ్ళు అక్కడ కూడా అబద్ధం ఆడతామమ్మా, వస్తాం, ముందు డబ్బులు ఇస్తే అనేసరికి. అవును, చాలా క్యారెక్టర్లు అయితే మాత్రం చాలా ఎలివేషన్ బాగుంది. క్యారెక్టర్ ఎలివేషన్. ఖైదీ అంత సూపర్ హిట్ అయిన సినిమాలో చిరంజీవికి మిగతా క్యారెక్టర్లు అందరికీ కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అది పేరు తెచ్చిపెట్టింది. ఓకే, ఇప్పుడు సుత్తివేలుకి సంబంధించి చెప్తా. ఇంకో విషయం కూడా వినాలండి మీరు. చిరంజీవి గారు ఎంతో మహానటుడు, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారు ఆయన. ఖైదీ సినిమా ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ మా బావగారు వేలు జంటనే కాదండి అక్కడ. ఆ సినిమా ముహూర్తం మొదలెట్టిన ముహూర్తంలో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే, కేవలం పల్లెటూళ్ళలో సినిమా ఆడించుకున్న వాళ్ళు కూడా ఒక 25 మంది ప్రొడ్యూసర్లు అయ్యారంటే అతిశయోక్తి కాదు. అంత సూపర్ డూపర్ హిట్ ఆ సినిమా. కమర్షియల్ సినిమాల్లో ఖైదీ లాంటి సినిమా హిట్ అయిన తర్వాత దానంత రికార్డు బ్రేక్ బద్దలు కొట్టే సినిమా నెక్స్ట్ కట్ చేస్తే పోకిర్ అనే సినిమా ఒకటేనండి. ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా లేనే లేదు. అవును, వీరభద్రరావు గారు, సుత్తివేలు గారు, వీరభద్రరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇట్లా కొంతమంది హాస్య నటులతో సుత్తివేలు గారికి చాలా అనుబంధం, చాలా అంటే నటనలో కానీ మిగతా వాటిలో కానీ చాలా బాగా అల్లుకుపోయేవాడు. ఒకటి దానికి కారణం ఏంటి చెప్తానండి. ఇప్పుడు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కేవలం హాస్యం చేయటం దగ్గర నుంచి అనాదిగా 85 ఏళ్ళ నుంచి కూడా హాస్య సీన్ డైలాగులు రాయాలన్నా బ్రాహ్మలే రాశారు. నెక్స్ట్ నటించిన వారు నటులు కూడా నటీమణులు కూడా దాదాపు 90% బ్రాహ్మలే ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ ఈ సినిమాలో మీరు అన్నట్టు కోట శ్రీనివాసరావు గారు, ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, దాదాపు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ దాదాపు 10 మంది నటులు, వీళ్ళందరూ కూడా 99% బ్రాహ్మలేనండి.
ఒకటి జంజాల గారు మహానుభావులు వీళ్ళందరికీ కూడా ఏదో రకంగా వేషాలు ఇచ్చి వీళ్ళందరినీ ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేస్తే ఆయన ఇచ్చిన పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం వీళ్ళకున్న టాలెంట్ అందరిని ఉపయోగించి వీళ్ళకున్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ క్రియేటర్స్ అందరూ కూడా ఒక్కొక్క డైలాగ్ మాడ్యులేషన్స్ ఒక ఎల్వి శ్రీరామ్ గారి దగ్గర నుంచి తర్వాత ఏవిఎస్ గారి దగ్గర నుంచి కోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి నూతన్ ప్రసాద్ గారి దగ్గర నుంచి రాళ్లపల్లి దగ్గర నుంచి ఇంతటి మహానుభావులు వీళ్ళందరూ కూడా వాళ్ళన్ని స్వర్ణయుగం అంటే వాళ్ళందరికీ కూడా అలాంటి మహానటులు ఇక రారు పుట్టరు పెరగరు ఇక అసలు. ఒకటి ఈ డైలాగులు క్రియేట్ చేయడానికి కారణం కేవలం బ్రాహ్మిన్స్ అనటానికి గర్వంగా నేను చెప్తా. ఓకే, బాగుంది, మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ.